S99 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా వికారాబాద్ రైల్వే స్టేషన్ లో 59 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి రైల్వే ఎస్ఐ శంకరయ్య వారిని పట్టుకోవాలని చూశారు. అయితే వారిద్దరు కూడా పరిగెత్తుతూ ఉన్నారు. ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు పరారయ్యారు, మరొకరిని మాత్రం అరెస్ట్ చేశారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి వరేందర్ నుంచి ముంబైకి గంజాయి తరలిస్తూ ఉన్నటువంటి సంజిత్ కుమార్, ప్రశాంత్ గుయాన్ అనుమానంగా ఉన్నారు. అయితే వారిద్దరిని వెంబడించగా ప్రశాంత్ పరారయ్యాడు. సంజిత్ వద్ద ఉన్నటువంటి 30 ప్యాకెట్ల గంజాయిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సంజిత్ గతంలో కూడా ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడు. సంజిత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన రైల్వే పోలీసులు పరారీలో ఉన్న ప్రశాంత్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంటే ప్యూర్ కాబట్టి గింజలు ఉంటాయి కాబట్టి ప్యూర్ అన్నట్టు. ఫస్ట్ బాగా కాస్ట్ బాగా కాస్ట్ అంటే వీడు ఒక్కొక్కటి 20-25 వేలు అక్కడ మారు అది తీసుకోవాలండి. పని చేస్తుందా ఈ రూమ్ మనకి ఇచ్చామని చెప్పాలండి. తీసుకొచ్చి ఒరిజినల్ అన్నట్టుగా అంటే వాళ్ళే సాగు చేసి వాళ్ళే తయారు చేసుకొని పోయి అమ్ముకొని అంటే నేను ఒక వ్యవసాయం లేక మనం వరి పత్తి ఎలా పండిస్తాం వాళ్ళు గంజాయి పండిస్తున్నారు. దీని విలువ వచ్చేసి మొత్తము దాదాపు 15 లక్షల విలువ ఉంటుంది. అంటే అక్కడ 1500 కిలో అమ్మేసరికి ఒక్కొక్క కిలో 25,000 చొప్పున 50 lakhs వరకు దీని వర్త్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన దగ్గర ఒక 3 సార్లు గంజాయి పట్టుకోవడం జరిగింది. అంటే రైల్వే ముఖ్యంగా రైల్వే డీజీ గారు మహేష్ భగత్ సారు, అదేవిధంగా ఎస్పీ సలీమా మేడం గారు వీళ్ళందరూ కూడా స్పెషల్ టాస్క్ పెట్టారు కొన్ని రోజులు బట్టి. దీనిలో భాగంగానే ఈ మధ్య చాలా గంజాయి కూడా రైల్వేలో సీజ్ చేయడం జరిగింది. అంటే వరంగల్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అన్ని ఏరియాలో కూడా గంజాయి సీజ్ పట్టుబడుతుంది. రైల్వేలో నిఘా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడొక్కడ తప్పించుకోవడానికి అవసరమైతే రైల్వే దిగేసి పక్కన ఉండే ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా పోతున్నారు. ముఖ్యంగా అంటే మనం విశాఖపట్నం, ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్లో ఇది ఎక్కువ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత సాగు అనేది ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఏఓబి బోర్డర్ అంటారు, దాన్ని ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి ఈ గంజాయి వస్తుంది.